వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడుగా బాలానందిని వ్యాఖ్య 262వ భాగం 8-8-26 ఉత్తరకాండలు 35వ సర్గ అధ పంచత్రింశ సర్గ. రాముడు అడిగిన కొన్ని ప్రశ్నలకి అగస్త్య మహర్షి సమాధానం చెప్పండి. అపృచ్ఛత తదా రామో దక్షిణాశ్రయం మునిం ప్రాంజలిర్వినయోపేత ఇదమాహవచోర్ధవత్. రాముడు అగస్త్యుని అడిగాడు. వినయవంతుడై అంజలి ఘటించి అర్ధయుక్తమైన వచనాలతో ఇలా అన్నాడు. అకునంబలమేతద్వై వాలినో రావణస్య చ నత్వేతాభ్యాం హనుమత సమం త్వితి మతిర్మమ. వాలి బలము రావణుడి బలము సాటి లేనివే, కానీ వాళ్ళిద్దరి బలము హనుమంతుడి బలంతో సమానం కాదని నా అభిప్రాయం. శౌర్యం దాక్ష్యం బలం ధైర్యం రాజ్ఞతానయ సాధనం విక్రమశ్చ ప్రభావశ్చ హనుమాన్ ఇది కృతాలయా. శౌర్యం మంచిదనం లేక సామర్థ్యం, బలం ధైర్యం, బుద్ధి నీతి, సరి అయిన కార్యం అంటే యుక్తమైన కార్యం సాధించ పరాక్రమ ప్రభావం ఇవన్నీ హనుమంతుడిలో ఉన్నాయి, వాళ్ళిద్దరిలో లేవు. దృష్ట్వైవ సాగరం వీక్ష సేదంతిం కరవ కపివాహినిం సమాశ్వాస్య మహాబాహుర్ యోజనానాం శతం పులుతః. మహాబాహుబడైన హనుమ సముద్రాన్ని చూడగానే దిగులు చెంది వానరసేనను చూసి ఓదార్చి 100 యోజనాల దూరం సముద్రం దాటా. దర్శయిత్వా పులిం లంకాం రావణాంతఃపురం తదా దృష్ట్వా సంభాషితా చాపి సీతా హ్యాశ్వాసితా తదా. అప్పుడు ఇతడు లంకను ఎదిరించి అంతఃపురాన్ని చూసి సీతతో మాట్లాడి ఆమెను ఓదారు. సేనాగ్రగామంత్రి సుతా కింకర రావణాత్మజ ఏతే హనుమతా తత్ర ఏకేన వినిపాతితా. అక్కడ ఒక్క హనుమంతుడు సేనానాయకులైన మంత్రి కుమారులను కింకరులను అక్షకుమారుని చంపు. భూయో బంధా విముక్తేన భాషయిత్వా దశానం లంకాభస్మీకృతాయేన పావకేనేవ మేదిని. బంధం నుండి విముక్తుడై అతడు మళ్ళా రావణుడితో మాట్లాడి అగ్ని భూమిని భస్మం చేసినట్టు లంకని భస్మం చేసి నా కాలస్య నక్రస్యాన విష్ణోర్విత్తపశ్చ కర్మాణి తాని సృజంతి యాని యుద్ధే హనుమత. యుద్ధంలో హనుమంతుడు ఎలాంటి పనులు చేశాడో అలాంటి పనులు యముడు కానీ ఇంద్రుడు కానీ విష్ణువు కానీ కుబేరుడు కానీ ఎవరు చెయ్యరు. ఏ తస్య బాహువీర్యేణ లంకా సీతా చ లక్ష్మణ ప్రాప్తా మయా జయశ్చైవ రాజ్యం మిత్రాణి బాంధవ. అతని బాహుబలం చేతనే నేను లంకను జయించ సీతను లక్ష్మణుని రాజ్యాన్ని మిత్రులను బంధువులను అందరినీ పొందగలిగా. హనుమాన్యది మేన స్యాద్వానరాధిపదే సఖ ప్రవృత్తిమపి ఓ వేత్తుం జానక్యా శక్తిమాన్ భవేత్. సుగ్రీవుడి మిత్రుడైన హనుమంతుడే నా దగ్గర లేకపోతే సీత జాడైనా తెలుసుకోలేని వాడిని అవుతాం కదా, అయ్యేవాణ్ణి కదా. కిమర్థం వాలీ చయితేన సుగ్రీవ ప్రియకామ్యయ తదా వైరే సముత్పన్నే న దగ్ధో వీరుధో యథా. అప్పుడు వాలి సుగ్రీవులకు వైరం ఏర్పడితే హనుమంతుడి సుగ్రీవుడికి ప్రియం చెయ్యాలనే కోరిక వాలిని మొక్కనులాగా ఎందుకు కాల్చేయలేకపోయాడు అడిగాడు.
నహి వేదితవాన్ మన్యే హనుమానాత్మనో బలం యదృష్టవాన్ జీవితేష్టం క్లిశ్యంతం వనరాధిపం. హనుమంతుడు తన జీవితంలో సమానంగా ఇష్టడై సుగ్రీవుడు బాధపడుతుంటే చూస్తూ ఊరుకున్నాడు అంటే అతనికి తన బలం ఎంతటిదో తెలియలేదు అని నేను అనుకుంటున్నాను. రాముడు ఏ తన్మే భగవత్ సర్వం హనుమితి మహాముని విస్తరేణ యథాతత్వం కథయాం అమర పూజిత. పూజ్యుడా దేవతా పూజ్యుడా మహాముని, హనుమంతుడికి సంబంధించిన ఈ విషయం అంతా నాకు సవివరంగా చెప్పండి. రాఘవస్య వదస్తత్వా హేతుయుక్తం ఋషిస్తత హనుమతః సమక్షం తమిదం వచనమబ్రవీత్. అప్పుడు అగస్త్యుడు హేతుయుక్తమైన రాముడి మాట విని హనుమంతుడి ఎదటన ఇలా అన్నారు. సత్యమేతద్రఘుశ్రేష్ఠ యద్బ్రవీషి హనూమితి న బలే విద్యతే తుల్యో న గతౌ న మతౌ పరః. హనుమంతుడి విషయంలో నువ్వు చెప్పినవన్నీ చాలా యథార్థాలు రామ. బలం బుద్ధిలో అతడికి సమానుడు వాళ్ళు కాని సుగ్రీవుడు కాని కాదు. అమోఘాశైపై శాపస్తు దత్తోస్య మునిభిః పురా న వేత్తాయి బలం సర్వం బలీనన్నరిమర్దన. శత్రు సంహారక రామ, పూర్వం హనుమంతుడికి వ్యర్థం కాని శాపం గల మునులు శాపమిచ్చారు. ఆ శాపం చేత అతడు బలవంతుడే అయిన తనకు ఎంత బలం ఉందో తెలియదు. బాల్యేప్యేతేన యత్కర్మ కృతం రామ మహాబల పందవర్ణయితుం శక్యమితి బాల్యతయాస్యతి. గొప్ప బలం కల రామ, బాల్యంలో కూడా అతడు ఎంత పని చేశాడో వర్ణించడం చిలిపి పని. అతడు అజ్ఞానం చేతనే ఆ విధంగా కూర్చొని ఉన్నాడు. యది వాస్తి త్వభిప్రాయ సంక్రోతుం తవ రాఘవ సమాధాయ మతిం రామ నిశామయ వదామ్యహం. రామా, నీకు వినాలనే కోరిక ఉంటే సావధాన చిత్తంగా హనుమత్తు వృత్తాంతమంతా చెప్పు. సూర్యదత్త వరస్పర్ధ సుమేరుర్నామ పర్వత యత్ర రాజ్యం ప్రశాంతస్య కేసరీ నామ వైపిత. సూర్యుడిచ్చిన వరం చేత సువర్ణమయమైన మేరు పర్వతం ఒకటి ఉంది. అక్కడ హనుమంతుడి తండ్రి కేసరి రాజ్యం చేసేవాడు. తస్య భార్య బభూవేష్ఠా హ్యంజనేతి పరిశ్రుత జనయామాస తస్యాం వై వాయురాత్మజ్యముత్తమం. అతనికి అంజన అనే పేరుతో ప్రసిద్ధురాలైన ఇష్టురాలైన భార్య. ఆమె యందు వాయుదేవుడు ఉత్తముడైన పుత్రుణ్ణి కనిపించి శాలిశూక నిభాభాసం ప్రాసూమే ప్రాసూతేమం తబ్దాంజన ఫలాన్యాహత్త కామా వై నిష్క్రాంత గగనేవని. అంజన వరిగింజ ముళ్ళు వంటి పచ్చని శరీరం గల ఈ హనుమంతుణ్ణి కను. ఉత్తమురాలైన ఆమె పండ్లు తీసుకొని రావడానికి దట్టమైన అడవిలో ప్రవేశం. ఏష మాతుర్యోగాచ క్షగయాచ వృషార్దిచ రురోదసితురత్యర్థం శితు శరవణే యథా. తల్లి దగ్గర లేకపోవడంతో ఆకలి చేత బాగా ఏడుస్తూ శిశువుగా ఉన్న బాల హనుమాన్ శరవణంతో శిశువుగా ఉన్న కుమారస్వామి ఎలా ఏడ్చాడో, రెల్లువనలు కుమారస్వామి ఎలా ఏడ్చాడో అలా ఏడ్చాడు. తదోద్యంతం వివస్వంతం జపా పుష్పోత్కరూపమం దదర్శ ఫలపాఫలోభాచ హ్యత్పపాత రవిం ప్రతి. అప్పుడు ఆ శిశువైనటువంటి హనుమకు
జపాపుష్ప ప్రోగులులాగా ఉన్న ఉదయిస్తున్న సూర్యుడు కనపడు. అది ఫలం అనుకొని దాని మీద ఆసక్తి చేత ఆ శిశువు సూర్యుడి దగ్గరికి ఎగిరిపోయాడు. బలార్కాభిముఖో బాలు బలార్క ఇవ మూర్తిమ గహీతు కామో బాలార్కం ప్లవతే అంబరమధ్యగా. రెండవ బాల సూర్యుడిలాగా ఉన్న ఈ బాల హనుమాన్ బాలార్కుణ్ణి గ్రహించే కోరికతో అతడికి అభిముఖుడై ఆకాశ మధ్యంలో ఎగిరాడు. ఏతస్మిన్ ప్లవమానే తు శిశుభావే హనుమతి దేవదానవయక్షాణం విస్మయ సుమహానభూత్. హనుమంతుడు ఈ విధంగా శైశవంలోనే ఎగురుతుండ దేవదానవ యక్షాది గణాలని చూసి ఆశ్చర్యం పోయి. ఆప్యేవం వేగవాన్ వాయుర్గరుడో నమనస్తద యథాయం వాయుపుత్రస్థో క్రమతే అంబరముత్తమం. అత్యుత్తమమై ఆకాశం మీదికి ఈ వాయుపుత్రుడు ఎంత వేగంగా ఎగురుతున్నాడో అంత వేగం వాయువు కానీ గరుత్మంతుడికి కానీ మనస్సు కానీ లేదు. యది తావచ్చిశోర యావచ్చిశోర శిశోరస్య కిశోరం యావచ్చిశోరస్య ఈదృశో గతి విక్రమః యౌవనం బలసమాసాద్య కథం వేగో భవిష్యతి. శిశువై ఉండగానే వీడికి ఇంత వేగ గమనం ఉంటే యవ్వనాన్ని పొందితే అసలు ఏమైపోతాడు, అసలు వాడిని పట్టుకోగలవా అనిపించింది. అతమను ప్లవతే వాయు ప్లవంతం పుత్రమాత్మన సూర్యదాహ భయాద్రక్షం స్తుషార శయసీత. అప్పుడు వాయువు ఎగురుతున్న తన పుత్రుడు సూర్యుడి వల్ల కలిగే కాల్చేటువంటి భయం నుండి రక్షిస్తాడు. మంచుగడ్డలాగా చల్లగా ఎగురుతున్న అతని వెనకనే ఎగిద్దను కూడా తండ్రి కూడా వెళ్ళాడు. బహుయోజన సాహస్రం క్రామన్నేవ గతోంబరం పితుర్బలాచ్చ బాల్యాచ్చ భాస్కరాణాఖ్యాసమాగతః. శిశువు తండ్రి అయిన వాయు బలం వల్ల బాల్యం వల్ల కొన్ని వేల యోజనాల దూరం ఆక్రమిస్తూ ఆకాశంలో సూర్యుడి దగ్గరగా వెళ్ళాడు. శిశురేష తదూపజ్ఞ ఇది మత్వాతివాకలః కార్యం యాస్మిన్ సమాయత్తమిచ్చేవం న దదాహ. ఆ శిశువు తప్పప్పుడు తెలియనివాడు, అమాయకుడు. దేవర కార్యం కూడా చెయ్యాల్సి ఉన్నది ఆలోచి సూర్యుడు అతన్ని కాల్చద మిత తలపనుంది. తర్వాత యమేవ దివసం శేషా గృహీతుం భాస్కరం కులద తమేవ దివసం రాహుల్ నిఘృష్యతి.